హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. ఫోటోలు తీయించుకోవాలని చాలామందికి ఉంటుంది. అందులో తమ అందాన్ని చూసి మురిసిపోతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇదొక మనము డిఫరెంట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే అప్పుడే పుట్టిన బిడ్డలకి అంటే వివిధ రకాల భంగిమల్లో ఫొటోస్ అప్పుడప్పుడు చూస్తుంటాం మనము. అలా ఫేస్బుక్లో అవి తిరిగేస్తున్నప్పుడు మనకు కనిపిస్తున్నప్పుడు వావ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు వాటి గురించి నేను మీకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? సో అలాంటి ఫొటోస్ని, అంత చిన్న చిన్న బేబీస్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ ఆ ఫొటోస్ని అంత అందంగా ఎలా బంధిస్తారు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికే నేను ఒక వ్యక్తిని ఈరోజు మిర్రర్ టీవీ ముందుకు తీసుకొచ్చాను. ఆ వ్యక్తి ఎవరో కాదండి, మనోజ్ఞారెడ్డి. సో తనే ఇలా చాలా బుజ్జి బుజ్జి పాపాయిల ఫోటోలను చాలా అందంగా క్లిక్ చేస్తూ కెమెరాలో బంధిస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది, ఈ ఫొటోస్ ఎవరెవరు తీయించుకోవచ్చు, ఇలా ఎన్నో చాలా విషయాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. హాయ్ అండి మనోజ్ఞ గారు. యాక్చువల్గా ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఫస్ట్ మా ప్రేక్షకులకు చెప్పండి. హాయ్, నేను మనోజ్ఞ, ఓనర్ ఆఫ్ మనోజ్ఞారెడ్డి ఫోటోగ్రఫీ. అండ్ నేను బార్న్ అండ్ బ్రాటప్ కడప. చేసింది బీటెక్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. యా, మేము మటర్నిటీ నుంచి అంటే యాక్చువల్గా మీరు అదే అడగాలనుకుంటున్నాను. లేడీస్ అంటే చాలా అంటే కూర్చొని చేసే జాబ్లు అలాంటివే ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటుంటారు. అలాంటిది ఫోటోగ్రఫీ, దాంట్లో డిఫరెంట్ వే అంటే మీరు నేర్చుకున్నదే కాకుండా ఎవరన్నా అసిస్టెంట్స్ని అంటే హైర్ చేసుకొని చేస్తుంటారు. అంటే మీరు తీసుకున్న టాస్కే డిఫరెంట్. అంటే న్యూ బార్న్ బేబీస్ ఇందులో పెద్ద టాస్క్ యాక్చువల్గా. మిగతాదంటే కొంచెం డిఫరెంట్ అయినా కూడా అప్పుడే పుట్టిన చిన్న చిన్న బేబీస్ని ఫొటోస్ తీయడం అనేది చాలా కష్టతరమైంది. అంటే అలా ఇలాంటి ఒక కష్టతరమైన ఫీల్డ్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ నేను మా బేబీస్, నాకు ట్విన్ బాయ్స్ ఉన్నారు. వాళ్ళు పుట్టినప్పుడు ఐ వాంటెడ్ టు డూ న్యూ బార్న్ ఫోటోగ్రఫీ. నేను ఇంతకుముందు ఫోటోగ్రఫీ చేసేదాన్ని, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ అ న్యూ బార్న్ సెషన్ ఫర్ దెమ్. కానీ మొత్తం నేను ఇక్కడ సౌత్ ఇండియాలో అలా వెతికితే ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీబడి అనమాట. సో ఢిల్లీ నుంచి తెప్పించాలంటే ఇట్ వాస్ వే బియాండ్ ద బడ్జెట్, ట్రావెలింగ్ ఛార్జెస్ అండ్ ద సెషన్ ఛార్జెస్ అన్ని. సో దెన్ దాట్ లెడ్ టు దిస్ బేసిక్లీ. లైక్ నేను అప్పుడు ఆలోచించాను, చాలామంది మదర్స్ నాలాగా ఉంటారు, వాళ్ళ న్యూ బార్న్స్కి చేయించుకోవాలని, చిన్నపిల్లలకి చేయించుకోవాలని. దెన్ దిస్ కేమ్ అప్, బట్ దట్ డి నాట్ మెటీరియలైజ్ అవ్వలేదు. సో వేరే వాళ్ళ పిల్లల్ని టచ్ చేయాలంటే కూడా న్యూ బార్న్ బేబీస్ని భయం అవుతుంది. సో ఐ హ్యాడ్ టు ఫస్ట్ ఓవర్కమ్ దట్ ఫియర్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్, తర్వాత సేఫ్టీ ట్రైనింగ్స్, ఎక్కడ పట్టుకోవచ్చు, ఎక్కడ పట్టుకోకూడదు, ఎలా వ్రాప్ చేయాలి, ఎలా చేయకూడదు, అవన్నీ నేర్చుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ దిస్ ప్రొఫెషనల్లీ 4 years బ్యాక్. కానీ ఈ అప్పుడే పుట్టిన బేబీస్ని ఫొటోస్ తీయకూడదు అంటారు. ఆ రేస్ వల్ల ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఒకప్పుడు ఫొటోసే తీసేవాళ్ళు కాదు. ఆ మెమరీస్ గుర్తుపెట్టుకోవాలన్నా కూడా పెద్దవాళ్ళు వద్దని అవాయిడ్ చేసేవాళ్ళు. అలాంటిది ఏకంగా ఇప్పుడు అంటే ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని న్యూ బార్న్ బేబీస్ని ఫొటోస్ తీయడం అనేది అంటే వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ కాదా? లేదండి, ఇంతకుముందు నేను ప్యూర్ న్యాచురల్ లైట్లోనే చేసేవాళ్ళం. ఓన్లీ లైక్ బిగ్ విండోస్ సెలెక్ట్ చేసుకొని డ్రేప్స్ పెట్టి, వైట్ డ్రేప్స్ టు ఫిల్టర్ ద లైట్, లైక్ ఇప్పుడు అంబ్రెల్లాస్ పెట్టినట్టు చేసేవాళ్ళము. బట్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ వెరీ బిగ్ సాఫ్ట్ బాక్స్ లైక్ 40 to 60 inch, ఇట్ మిమిక్స్ న్యాచురల్ లైట్. దెర్ ఈస్ నో హార్మ్ ఇన్ డూయింగ్ దాట్. అది లేదా న్యాచురల్ లైట్, నేను మోస్ట్లీ న్యాచురల్ లైట్ ప్రిఫర్ చేస్తాను. ఐఎమ్ న్యాచురల్ లైట్ ఫోటోగ్రాఫర్ అన్లెస్ అంటిల్ వెరీ క్లౌడీ రెయినీ డే ఉండి అస్సలు న్యాచురల్ లైట్ లేదు అంటే దెన్ వీ యూజ్ స్ట్రోబ్స్ అనమాట. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ స్టూడియో, అవర్ స్టూడియో ఇస్ వెరీ వెల్ లిట్ అనమాట. లైక్ ఐ హ్యావ్ బిగ్ ఫ్రెంచ్ డోర్స్, 2 sides ఉంటాయి. సో ఇట్స్ అ ప్రాపర్ న్యాచురల్. బట్ యాజ్ సచ్ అలా అని 40 inch 60 inch అంబ్రెల్లాస్ యూస్ చేసేవాళ్ళు they can do. There is no harm in capturing a baby. It mimics natural light. మీకు విండో నుంచి ఒక వైట్ కర్టన్ వేస్తే ఎంత లైట్ వస్తుందో, ఒక 60 inch అంబ్రెల్లా నుంచి మీరు ట్రిగర్ చేస్తే లైట్ ఫ్లాష్ అంతే లైట్ వస్తుంది, డిఫ్యూజ్ అవుతుంది అనమాట బాగా. సో యూ విల్ నాట్ ఫేస్ దట్ ఇష్యూ. ఎస్, మీరు డైరెక్ట్ ఫ్లాష్ లైట్ మీ అంటే కెమెరా నుంచి బేబీ మీద పడితే, ఇఫ్ ద ఐస్ ఆర్ ఓపెన్, ఇట్స్ అ
that can directly affect the eyes, but apart from that, మీరు బిగ్ అంబ్రెల్లాస్ యూస్ చేస్తే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇష్యూ. ఓకే, ఫొటోస్ మీరే తీస్తారా లేదంటే ఫోటోగ్రాఫర్స్ని ఏమైనా హైర్ చేసుకుంటారా? లేదండి, ప్రస్తుతానికైతే ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ క్లిక్స్ ద పిక్చర్స్, ఎడిట్స్ ద పిక్చర్స్, టాక్స్ విత్ ద క్లయింట్స్. ఐ లైక్ దట్ personal touch అనమాట. I don't even have a person who talks to the clients. I talk to the client, I get to know their interests, and వాళ్ళ ఇంట్రెస్ట్ని somewhere I would like to incorporate that in the shoot. ఎందుకంటే at the end of the day వాళ్ళ baby, so mother element, father element, their wedding rings or something related to them. If they are gardening, if they are Harry Potter fans, we'll do a Harry Potter setup, so that something which is near to their heart also comes into the shoot. ఈ చిన్న స్మాల్ బేబీస్ కోసము ఏమేం ప్రాపర్టీస్ యూజ్ చేసి పిక్స్ తీస్తుంటారు? మోస్ట్లీ మేము కలర్ బేస్డ్ వెళ్తాము, లైక్ మామ్ ఫేవరెట్ కలర్స్, డాడ్ ఫేవరెట్ కలర్స్ బేస్డ్ పైన షూట్ని రివాల్వ్ చేస్తాము. అండ్ వీ హ్యావ్ లైక్ వుడెన్ ప్రాప్స్ విచ్ దే జస్ట్ కాంప్లిమెంట్ దట్, అంటే సపోర్ట్ చేస్తాయి అంతే తప్ప వీ డోంట్ గో ఫర్ ఎలాబరేట్ థీమ్స్. లైక్ చాలా ఎలిమెంట్స్ ఉండేసరికి ఏమైపోతుందంటే బేబీ దగ్గరికి మీ ఐ వెళ్ళదు, ద అదర్ థింగ్స్ విల్ డిస్ట్రాక్ట్ యువర్ అటెన్షన్ అనమాట. సో ఐ వాంట్ టు కీప్ ద సెటప్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, వేర్ బేబీ గెట్స్ ద హైలైట్, నాట్ ద అదర్ ప్రాప్స్ అనమాట. సో న్యూ బోర్న్ బేబీస్కి అంటే ఎన్ని డేస్ లోపల అయితే ఫొటోస్ మీకు కంఫర్ట్గా వస్తాయి అనుకున్న మన? యా, సో day 5 to day 15 is the ideal time. Sometimes it gets stretched to day 20 depending upon the complications of the baby or mom. ఏదైనా ఉంటే we do it till day 20. Beyond day 20 it's little difficult. అంటే ఎలా, అంటే బిఫోర్ ఈ 15 days లోపలనే ఎందుకు అలా? సో బేబీ ఎలా ఇంకా వాళ్ళకి అంత ఇంటెలిజెన్స్ రాదనమాట. లైక్ మేము బయటికి వచ్చాము, కాళ్ళు చేతులు ఇండిపెండెంట్గా మేము విదిలించగలం, ఐ గాట్ దట్ ఫ్రీడమ్ అని తెలీదు. సో బేసిక్గా దే స్టిల్ థింక్ మమ్మీ ఊమ్లోనే ఉన్నాము అని ఉంటారనమాట. సో ఐ కెన్ ర్యాప్ దెమ్ అప్ లైక్ ఫోల్డింగ్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ నీట్గా ర్యాప్ చేస్తారు అనమాట. సేమ్ ఎఫర్ట్, సేమ్ టైం, సేమ్ ప్రైస్ పెట్టేటప్పుడు యూ విల్ గెట్ బెటర్ షాట్స్ బిఫోర్ day 15 దాన్ day 15, day 20. That day you might not get those kind of shots. We'll definitely try for the best shots, but it's ideal to get it done. యాక్చువల్గా బేబీని 20-21 days వరకు యాక్చువల్గా బయటికి తీయొద్దని అంటుంటారు కదా. అంటే ఈ ఫొటోస్ షూట్ కోసం ఇష్టపడే పేరెంట్స్ అంటే ఏ కేటగిరీస్లో ఉంటారండి? Right now everybody wants to get their baby clicked. Whomever I know around me wants to get clicked, and that kind of poses make mali rav. The poses which you get day 15 you will not get it after day 3 month tarvata. We have different props, you get different poses, like on tummy pan pette they lift their head a bit, so you'll get those kind of poses. Eye contact istaru, they smile a lot and they can't move, so akkade untaru and they'll be smiling, they'll be giving eye contact. That's a very good age to photograph. And intaku mundu వచ్చే వాళ్ళు కాదు అంతమంది డే లైక్ మంత్, 3rd month, 4th month. ఇప్పుడు చాలామంది వస్తున్నారు 3rd month, 4th month. హూ ఎవర్ మిస్ డ్యూరింగ్ కోవిడ్, న్యూ బోర్న్ సెషన్స్, కోవిడ్ అప్పుడు, లాక్డౌన్ అప్పుడు వి మిస్ ద సెషన్స్. వాళ్ళందరూ దే కేమ్ బ్యాక్ ఫర్ 3rd, 4th month సెషన్ అనమాట. సో యా, దట్స్ అ వెరీ క్యూట్ ఏజ్. సో యాక్చువల్గా మీరు ఈ న్యూ బోర్న్ బేబీస్దే ఫస్ట్ మీ మైండ్లో అనుకున్నారు కదా స్టార్ట్ చేయాలని. అనుకున్న క్రమంలో ఎందుకు ఇంత రిస్క్ అని ఇంట్లో వాళ్ళు అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, మై మామ్ వాజ్ మై గ్రేటెస్ట్ సపోర్టర్ అనమాట. సో బేసిక్గా షీ వాజ్ లైక్, నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్ అనుకున్నానో, అండ్ ఇట్స్ అ ఫీల్డ్ వేర్ ఐ యామ్ ప్యాషనేట్ అబౌట్ బేబీస్ అనమాట. షీ నోస్ ఐ యామ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ బేబీస్. అండ్ ఫోటోగ్రఫీలో నాకు చాలా రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఉంది. లైక్ ఐ వాజ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఫ్రమ్ పాస్ట్ 6 years to 7 years. So she was very supportive and they were like, you try. Even my husband was like, and I did not start like leap laga తీసుకోలేదు. I just took it step by step. మార్కెట్ ఎలా ఉందో తెలీదు, we don't know anything regarding that. So I took it step by step. First నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ దగ్గర, న్యూ బోర్న్ ఫోటోగ్రాఫర్ దగ్గర I had to take
a training. That was my first step. After that, I took few sessions from gynecologists and pediatricians, like what to do, what not to do. అంటే ఐఎమ్ డూయింగ్ దిస్ వే, ఈజ్ ఇట్ ఓకే, ఇంకా ఏమైనా చేంజెస్ చేయొచ్చా, ఇంకా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా. సో ఇవన్నీ ఇట్ వాస్ అ స్టెప్ బై స్టెప్. దెన్ ఐ స్టార్టెడ్ విత్ మై ఫ్రెండ్స్ కిడ్స్ హూ ఆర్ న్యూ బోర్న్ బేబీస్. సో అలా. ఎన్ని ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసి? ఇది 4.5 years అవుతుంది. ఈ 4.5 yearsలో ఎప్పుడన్నా క్రిటికల్ సిచ్యువేషను ఏ పేరెంట్ నుంచి కానీ ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్లోకి అని ఫీల్ అయిన సందర్భాలు ఎప్పుడైనా అనిపించినాయా? ఐ థింక్ ఐ గాట్ బ్యాక్ ఏక్ డ్యూ టు దిస్. సో అప్పుడు ఒక్కసారి ఐ గాట్ దట్ లైక్ వై దిస్ ప్రొఫెషన్. లాట్ ఆఫ్ మై కొలీగ్స్, లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో ఆస్క్డ్ వై నాట్ babies, why not only babies, like sitting babies, 1 year babies, above 1 year babies. But నాకు newborns తో I get that fulfillment అనమాట. After a session, the session will be long, minimum 3 hours minimum, and most of that will be bending, wrapping, putting them on the, I have to be alert all the 3 hours when the baby is with me. So మొత్తం అలర్ట్గా ఉండాలి. and it's a strained work compared to weddings, compared to other photography. Like sitter baby will be sitting, still we can manage. దీంతో మొత్తం I have to be bending, so I got backache, very severe backache. ప్యాకేజ్ ఎంత ఉంటుందండి? అంటే ఆ ప్యాకేజ్లో ఎన్ని న్యూ బోర్న్ బేబీస్కి అయితే ఎన్ని పిక్స్ ఇస్తారు? సో మా న్యూ బోర్న్ ప్యాకేజెస్ స్టార్ట్ ఫ్రమ్ 25,000. 25 నుంచి ఎంతవరకు ఉంటుందండి? 25 to 1 lakh. 1 lakh ప్యాకేజ్, డిపెండింగ్ అపాన్ మీరు ఎన్ని అవర్స్ సెషన్, ఎన్ని సెటప్స్ తీసుకుంటున్నారు, పేరెంట్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇంక్లూడెడా నాట్ ఇంక్లూడెడా, దాని బేసిస్ పైన. అండ్ దాంట్లో నెంబర్ ఆఫ్ పిక్చర్ డిఫర్స్ ఫ్రమ్ ప్యాకేజ్ టు ప్యాకేజ్. ఎన్ని ఇవ్వగలుగుతారు, ఎన్ని పొజిషన్స్ ఇవ్వగలుగుతారు? అంటే డిఫరెంట్ ఉంటాయి కదా, అంటే ర్యాప్ చేసి ఇలా ఉంటుంది, ఇలా పడుకోబెట్టి ఇలా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మామ్ అండ్ డాడ్. అప్పుడు నాకు ఈ పోజెస్ కావాలి, నాకు ఇవంటే ఇష్టం. చాలామంది దే లీవ్ ఇట్ టు అస్, అండ్ ఇఫ్ ద బేబీ ఈస్ బిలో day 10, day 12, I try to give as many on the chin poses కానీ టాకో పోజ్ కానీ డిఫరెంట్ పోజెస్ ఉన్నాయి, అవన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. బట్ ఇఫ్ ద బేబీ ఈస్ బియాండ్ day 15, ద పోజెస్ గెట్ లిమిటెడ్. అంటే నేను అప్పుడు డెసిషన్ తీసుకుంటాను బేబీని చూసిన తర్వాత. ఐ గాట్ అ day 30 బేబీ హూ వాజ్ వెరీ స్వీట్. అంటే షీ డి నాట్ వేకప్ 2.5 hours, నాట్ ఈవెన్ ఫర్ మిల్క్. అంటే దేనికి షీ డి నాట్ గెటప్ అనమాట, షీ వాజ్ స్లీపీ. సో దాట్ సెషన్ వెంట్ ఆన్ స్మూత్ యాజ్ అ day 10 సెషన్. ఎలా వెళ్తుందో అలా వెళ్ళిపోయింది. సో ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద బేబీ. బట్ ఆ రిస్క్ తీసుకోలేం. ఆఫ్టర్ day 15 ద బేబీ మైట్ బీ అవేక్. అంటే కాస్ట్యూమ్స్ తప్ప మేకప్స్ అవేం ఉండవు? నో నథింగ్. ఇలాంటివి ఏమి ఉండవు. నథింగ్. జస్ట్ ఓన్లీ వ్రాప్స్, ఫర్స్, హెడ్ బ్యాండ్స్, బానెట్స్. అవి మీరే ప్రొవైడ్ చేస్తారా, లేదంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని వాళ్ళు తెచ్చుకుంటారండి అవి ఏవైతే యూజ్ చేస్తారో బేబీకి? జనరల్గా మొత్తం వ్రాప్స్, ఫర్స్, హెడ్ గేర్ మొత్తం మేమే చేస్తాము. లెట్స్ సే ఇఫ్ ద డాడ్ వాంట్స్ టు యూజ్ సమ్ ట్రే ఆర్ సమ్ వుడెన్ ప్రాప్ విచ్ దే హ్యావ్ ఎట్ దేర్ హోమ్, మోర్ దాన్ వెల్కమ్. మేము అంటే కస్టమైజ్ చేస్తాం. ప్రీమియం సెటప్స్కి వి కస్టమైజ్ ద సెటప్ అనమాట. సో బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ తను మ్యూజిషియన్ అయితే ఐ డెఫినెట్లీ వుడ్ లైక్ టు ఇంక్లూడ్ 1 music instrument in the shoot. Or if she's a dancer, I would like to include at least 1 element. So one lady was a gardener, one mom was a gardener. So I asked her to get few plants, big leaf plants, so that we can put the baby inside the plants and it will look good. One couple was a doctor couple. So I asked them to get a stethoscope and few books. Their own books, their own stethoscope. It does not be like something else. So ala we customize the setups for the premium. For the basic it remains the general setups వచ్చేస్తాయి. అంటే మీరు ఎలా సెర్చ్ చేస్తుంటారు ఎప్పుడు కొత్త కొత్త థీమ్స్ కోసము? అంటే ఎప్పుడు ఉన్నవి రొటీన్ వేనా, లేదంటే కొత్త కొత్త వాటి కోసం మీరు కూడా ట్రై చేస్తుంటారా? తప్పకుండా ట్రై చేయాల్సి వస్తుందండి. వేర్ ఐ గో ఐ గెట్ దిస్ కమెంట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ సేయింగ్ దట్ ఇంట్లో ప్రాప్స్ కంటే యూ స్టార్ట్ సర్చింగ్ ఫర్ లెట్స్ సే దిస్ కలర్ ఫ్లవర్ విల్ లుక్ వెరీ గుడ్ విత్ మై వ్రాప్
లెట్ మీ యాడ్ దీస్ ఫ్లవర్స్ ఇన్ టు ద బాస్కెట్, అలా ఉంటుందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద time it will be searching for elements which I can include with whatever I have. So it's a never ending process, it will always be there. ఓకే ఇప్పుడు యూజ్ చేసిన ప్రాపర్టీస్ ఉంటాయి, ఇలా ఏదో గ్రాస్ మీద అంటే ఆ ఫీల్ అలా ఉంటుంది పిక్ చూస్తే, ఇలా గ్రాస్ మీద పడుకోబెట్టినట్టు ఇలా ఉంటాయి కదా. బేబీకి అంటే ఈ చాలా స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా, వాళ్ళు సెన్సిటివ్ కూడా. వీటి వల్ల ర్యాషెస్ కానీ లేదంటే వాళ్ళకి బేబీస్కి కంఫర్టబుల్ ఉంటుందా, ఇరిటేటింగ్ లేకుండా? మేము అసలు అట్లా గ్రాస్ మీద అలా పంట పెట్టేవే ఉండవు. ఎవ్రీథింగ్ విల్ బి సాఫ్ట్. లెట్స్ సే ఇఫ్ ఐ యూజ్ అ నెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నెస్ట్కి చుట్టూ ఇట్ విల్ బి లిటిల్ రఫ్ కదా, ఐ విల్ నెవర్ మేక్ ద బేబీ స్లీప్ ఆన్ ద నెస్ట్, ఐ విల్ పుట్ అ ఫర్ ఆన్ ద నెస్ట్. ఫర్ విల్ బి వెరీ స్మూత్. దోస్ విల్ బి జనరలీ షీప్, డైరెక్ట్ షీప్ ఫర్సే వాడతాము. సో ఆ స్మూత్ దానిపైన వీ కీప్ ద బేబీ, బట్ నాట్ డైరెక్ట్లీ ఆన్ ఎనీ రఫ్ సర్ఫేస్ వేర్ దే విల్ గెట్ అ స్క్రాచ్. అలాంటి సర్ఫేస్ మీద అస్సలు వీల్ నాట్ ఈవెన్ ట్రై టు పుట్. చాలా పేషెన్సీ ఉండాలి కదా, మూడు బాగలేకపోయినా ఇది లేకపోయినా ఇబ్బంది కదా. మోర్ దెన్ మూడ్, యువర్ బాడీ లైక్ ఇట్ షుడ్ బి లైక్ ఇఫ్ యూ హ్యావ్ కంటిన్యూస్ షూట్స్ ఇట్ విల్ బీ అ ప్రాబ్లమ్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూడ్ ఎప్పుడు వాళ్ళని చూస్తే ఇట్ ఆటోమేటికల్లీ, దట్స్ వై ఐ సే లైక్ ఆ ప్యాషన్ ఈజ్ నీడెడ్ ఫర్ దిస్. బికాస్ ఎలా ఉన్నా ఇంట్లో సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నా కూడా వన్స్ యూ ఎంటర్ దట్ అండ్ యూ సీ దట్ బేబీ అండ్ టేక్ దెమ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్, అవర్ హ్యాండ్స్, రైట్, మై మూడ్ ఆటోమేటికల్లీ చేంజెస్. ఇట్ విల్ బీ అండ్ ఇట్స్ అ వెరీ ఫుల్ఫిల్మెంట్. అంటే బాగా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ ఇస్ చాలా ఇస్తుంది ఈ ప్రొఫెషన్. What I did not get in my day-to-day 9 to 5 job, this is where I get that satisfaction. సో ఎలాంటి స్లాట్స్ బుక్ చేసుకోవడం అనేది, కొందరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే చేసుకుంటారా లేదంటే బేబీ పుట్టిన తర్వాత చేసుకుంటారా, ఎలా ఉంటుంది? అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానం ఎలా ఉంటుంది? జనరల్గా వచ్చేసి అరౌండ్ 5 months బిఫోర్ బుక్ అవుతాయి స్లాట్స్. వి టేక్ లిమిటెడ్ స్లాట్స్ అనమాట. ఎందుకు అంటే let's say మీ డెలివరీ మార్చ్లో, సో ఐ హ్యావ్ బుకింగ్ స్టిల్ మార్చ్ ఏప్రిల్ రైట్ నౌ. సో మార్చ్కి మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే యువర్ డెలివరీ డేట్ మైట్ బీ మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ ఫిబ్రవరి లాస్ట్ వీక్. సో వెన్ ఫెబ్ లాస్ట్ వీక్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బీ ఏబుల్ టు మూవ్ ద స్లాట్స్ అండ్ ఐ కెన్ గివ్ యూ అ పర్టిక్యులర్ డేట్ విచ్ యూ రిక్వైర్. అదే నేను వెన్ యూ కమ్ టు మీ రైట్ నౌ ఫర్ ఎగ్జాంపుల్, లైక్ నెక్స్ట్ 2 weeks, if my 2 weeks are booked, you might miss a chance to work with me. So, and you know that you will deliver during this month, around this date. So I would suggest, maato work cheyali anukunte, I would suggest you to book minimum 4 to 5 months ahead. It depends. For example, ఇప్పుడు ఈ వీక్లో ఉన్న డెలివరీ డేట్స్, 2 delivery dates, it got preponed or postponed, I might have a slot, but that's always అది ఎప్పుడు అంబిగ్యువస్, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మీరు ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఇట్స్ బెటర్ యూ బుక్ 4 to 5 months అహెడ్, మినిమం 2 months. ఎలా ఉందండి ఈ ఫీల్డ్లో కాంపిటీషన్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మేబీ లేకపోవచ్చు కానీ యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉంది కాంపిటీషన్, ఎలా ఉంది? ఇప్పుడు బాగున్నారు అండ్ ఐ విష్ మోర్ పీపుల్ కమ్ ఇన్ టు దిస్ జానర్ బికాస్ అవేర్నెస్ ఎంతమంది వస్తే దాట్ మచ్ అవేర్ పీపుల్ విల్ బీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. So more awareness ante more people will come to us and the industry will flourish. ఏంటి ఎందుకు బార్న్ బేబీస్ని ఎందుకు అంటే ఆ ఫోటోషూట్ చేసి అంటే పెట్టుకోవాలనుకోవడం ఏంటి? జనరల్గా అయితే ఒక పిక్ తీసి పెట్టుకుంటే జ్ఞాపకంగా ఉంటాయి కానీ ఏంటి రాను అనేది, అంటే ఇది ఒక వింత ధోరణి అనుకోవచ్చా లేదంటే ఏమనుకోవచ్చు? లేదు, ఇఫ్ యూ సీ వెస్ట్లో దిస్ వాస్ దేర్ ఫ్రమ్ లాంగ్ టైమ్, అంటే లైక్ 5 years 10 years down the line కూడా ఇట్ వాస్ దేర్. ఇక్కడ మేబీ లెట్స్ సే శానిటైజేషన్కి భయపడో, డస్ట్కి భయపడో, లైక్ బిఫోర్ దేర్ వర్ నాట్ సో మెనీ 4-wheelers అవైలబుల్, ప్రతి ఒక్కరి దగ్గర 4-wheeler ఉండేది కాదు. అండ్ ద స్టూడియోస్ వర్ నాట్ లైక్ ఇప్పుడు మేము ఒక 3-bedroom ఫ్లాట్ తీసుకుని కన్వర్టెడ్ ఇన్ టు అ స్టూడియో అండ్ దెన్ వి శానిటైజ్ ఇట్, వి డస్ట్ ఇట్ ఎవ్రీ నౌ అండ్ దెన్. సో వి టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రికాషన్స్. మేబీ దానికి భయపడి mom dad would have never got a baby outside. ఇంతకుముందు 4-wheelers తక్కువ, 2-wheelersలో డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా.
సో ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ అ 4-wheeler. దే జస్ట్ ఇంట్లోంచి 4-wheelerలోకి వచ్చి 4-wheeler నుంచి లిఫ్ట్ లైక్ రైట్ నౌ లిఫ్ట్ ఎక్కేసి వచ్చేస్తే యూ విల్ బీ ఇన్సైడ్ ద స్టూడియో. సో అండ్ ద స్టూడియో ఇస్ క్లీన్, ఆల్ ద ఫర్స్, అండ్ ఐ డోంట్ సీ ఆ ప్రాబ్లం నాకు కనిపించదు. కానీ అవేర్నెస్ ఇంకా లేదు. లైక్ లాట్ ఆఫ్ దెమ్ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ న్యూ బోర్న్ ఫోటోగ్రఫీ. సో ఖచ్చితంగా స్టూడియోకి రావాలా? వి యూస్ కోవిడ్కి ముందు వీ యూస్ టు టేక్ మినిమమ్ స్లాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వుడెన్ ఒక పెద్ద ఏరోప్లేన్ ఉందనుకోండి, ఐ కెనాట్ క్యారీ దట్ టు యువర్ హోమ్. ఇట్ విల్ బి వెరీ హెవీ ఫర్ మీ టు క్యారీ అండ్ ఐ నీడ్ ఎస్యూవీ టు గెట్ ఇట్. సో అదే మీరు మాకు స్టూడియోకి వస్తే యూ కెన్ చూస్. లెట్స్ సే మీకు అది నచ్చలేదు, యూ కెన్ పిక్ సంథింగ్ ఎల్స్, యూ విల్ హ్యావ్ దట్ ఫ్రీడమ్. నేను మీ దగ్గరికి వస్తే దట్ చాయిసెస్ విల్ బీ తక్కువ అయిపోతాయి, మీకు లిమిట్ అయిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్ వాజ్ ఇప్పుడు ఈ బేబీ బంప్కి సంబంధించి కూడా ప్రెగ్నెంట్ లేడీస్ మెటర్నిటీ, అది కూడా మెటర్నిటీకి సంబంధించి కూడా ఏదో అప్పుడైతే శ్రీమంతం ఏదో ఉండేది, ఆ పిక్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు రకరకాల పిక్స్, కాస్ట్యూమ్స్ కూడా ఆ విధంగానే వచ్చాయి. ఏంటి అంత మెమరీసా అంటే అర్థం కాదు ఒకసారి. సెలబ్రేషన్ ఆఫ్ మదర్హుడ్ బిఫోర్ అంటే ఈక్వలెంట్ టు శ్రీమంతం. యూ కెన్ థింక్ దట్ శ్రీమంతం ఇస్ లైక్ ఎ ఫంక్షన్. ఇది ఫంక్షన్కి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఆర్ అ డే వేర్ యూ సెలబ్రేట్ యువర్ మదర్హుడ్. లైక్ బేసిక్లీ ఆ టైమ్ frame is limited. Like you will be like that only for 2 months with that big bump, maybe 8th month and 9th month. So you'll never be like that again till you get pregnant again. But still our memory anedi you cannot get it again if you want. You will not get those pictures. And we concentrate more on emotions and matter, like how the baby, how the mom feels. I always say like what you're feeling right now, that emits to the pictures. So miru like if you're happy, that touching your bump, close up shots of the bump and the mom looking at the bump, you will not get that again. So there is definitely a need to preserve those memories. Compulsory I would say. వాళ్ళకు కూడా కాస్ట్యూమ్స్ మీరే ప్రొవైడ్ చేస్తారా అండి లేదంటే వాళ్ళు తెచ్చుకుంటారా? It depends. అంటే మా దగ్గర అయితే కొన్ని కాస్ట్యూమ్స్ ఉంటాయి. If they don't have the time to shop, we keep that generally for newborn baby moms. ఎందుకంటే న్యూబార్న్ మామ్స్కి దే డోంట్ హ్యావ్ ద టైమ్ టు షాప్. సో అప్పటికే దే విల్ బి వెరీ ఎగ్జాస్టెడ్. సో ఐ డోంట్ వాంట్ దెమ్ అగైన్ టు సీ దిస్ కలర్ దాట్ కలర్ మ్యాచింగ్ అండ్ ఆల్. సో ఐ కీప్ ఫ్యూ డ్రెస్సెస్ అండ్ ద సేమ్ డ్రెస్సెస్ ఫిట్ ఫర్ మెటర్నిటీ clients as well. So it works both ways. And we are still adding it to our collection. And right now we are doing fine art maternity photography, which will look like fine art fashion combination look, where you'll never get these shots before in Hyderabad. I don't think ever I attempted for the fine art fashion maternity photography. Like every woman has the right to feel glamorous, and they will look glamorous even during that stage. Before it used to be like something to shun away, and like we feel little chubby, we feel little as moms generally, but that's not the case. You look good anytime at any age. It doesn't matter, you are glamorous. They are confidence kuda build chestayi pictures at the end of the day. So it's all positive. కొందరికి ఇది చాదస్తమో వింతో అనిపించినా మరొకరికి ఒక మెమరీస్ ఏంటి ఇదంతా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. You have to love your body, you have to love yourself. That's the main concept. If you love yourself, that emits through the pictures, and we make sure that you look so confident. And fine art images are like, I know few clients who have పెద్దగా చేసుకొని, they would have not put their wedding pictures that way. They put it like they blowed up the images and పెద్దగా చేసుకొని పెట్టుకున్నారు. So because they felt good at that time when I was during the session. So that emits through the pictures and that went on their walls. ఫ్రేమ్స్ కూడా మీరే చేసిస్తారా అండి అలా? Albums we do and prints we do. Frames on request. మీరు ఇచ్చేది ఆల్బమ్స్? మేము దేంట్లో ఒక్క ప్యాకేజ్లో కూడా నేను ఆల్బమ్ జనరల్గా ఇవ్వను, unless until client asks like can you fit an album into this, and an extra price though we
give an album. That's it. ఓకే ఓకే, అన్ని సాఫ్ట్ కాపీస్. మొత్తం సాఫ్ట్ కాపీస్. అండ్ న్యూ బోర్న్ బేబీస్తో ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ అంటే ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ లిప్స్, దట్ బబుల్స్ దే మేక్ డ్యూరింగ్ ద లిప్స్, ఆ హెయిర్, ఆ tiny fingers, you will never get those images. You will never take those images, macro shots, and you will never keep them with you. So more than props, more than the other things like dresses and all, like our age low, how they look, minute details we capture anamata. That మీరు adds ఎంత more. కష్టపడ్డారు స్టార్టింగ్లో? అంటే పైలట్ ప్రాజెక్ట్ అంటే రిహార్సల్స్ ఉంటాయి కదా, ఎన్ని డేస్ పట్టాయి? ఎక్కువ ఎవరి మీద మీరు అది చేశారు? మీ కిడ్స్ మీదేనా లేదంటే తెలిసిన వాళ్ళ పిల్లల? ఎలా లేదండి, మా kids ఇంప్రవైజేషన్ ఎన్ని సెషన్స్కి వచ్చింది మీకు? right, మా కిడ్స్ అప్పుడు ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ న్యూ బోర్న్ ఫోటోగ్రఫీ. ఐ జస్ట్ లుక్డ్ ఎట్ ఫ్యూ పిక్చర్స్, ఐ జస్ట్ డిడ్ వాట్ ఎవర్ ఐ క్యాన్, అంతే. అంతకుమించి నేను ఎక్కువ లైక్ ఐ వాజ్ నాట్ అ ప్రొఫెషనల్, జస్ట్ యాజ్ అ మామ్ ఎంత చేయగలను నేను అంతే చేశాను. బట్ దెన్ వెన్ ఐ టుక్ వర్క్ షాప్స్ దట్ enlightens like what can we do more and all. And then yeah, colleagues kids and cousins kids we did. And then after 2-3 shoots I was confident that we can get this forward. ఫస్ట్ ప్రొఫెషనల్గా చేస్తున్నప్పుడు అంటే కస్టమర్ నుంచి తీసుకొని చేస్తున్నప్పుడు ఎలా ఉండింది మీ ఫీల్? అంటే టెన్షన్ అయ్యారా? ఎలా ఉండింది? Yeah, first 1-2 shoots were like, yeah, we are charging professionally, so that butterflies are different in the stomach. Okay. But then after 2-3 sessions it was all good. కాంప్లిమెంట్స్ ఎలా ఉంటాయి పేరెంట్స్ నుంచి? చాలా బాగుంటాయండి. And if you see the reviews also, they'll be very happy at the end of the day. And they come back. The best part is you get to know that they come back for a milestone session. We give milestone sessions from maternity till 1 year. So maternity, newborn, 3rd month, 4th month, 100 days session, and then sitter session. Once the baby sits, you come to us. Like we'll do a beautiful sitter session gallery. And then 1 year generally they do cake smash and portraits. Cake smash, cake mundar petti, we see what he or she does and what baby does. Generally they smash few through at our camera. So it's very fun session. And the baby will not do it after 6 months or 7. They know how spoon is, they know cake ante okay tinali అని చెప్పి they know. That 1 year age is very sweet. మంత్లీ ఎన్ని చేస్తారండి? On an average around 8 to 10 sessions. 8 to 10 sessions. That's like కోవిడ్ తర్వాత ఒక్కో సెషన్కి ఎంత పడుతుందండి టైం? ఒక్కో బేబీకి? సో ఒక్కో బేబీకి లైక్ సెషన్ టైం విల్ టేక్ అరౌండ్ 2 to 3 hours if it's a basic package. If it's a premium package it might take 1.5 hour more. అన్నీ అరేంజ్ చేసి వాళ్ళని మీరు? Yeah, by the time they come everything will be set ready. And then once they come baby we'll give them instructions also like ఇలా ఉండండి. And then generally baby will be asleep by the time they come to the studio. దాని తర్వాత we start the session and generally we take a break in between. The baby wakes up. There are few babies who did not wake up at all and the session went off very smoothly within 1.5-2 hours. ఎందుకంటే మీరు అది ర్యాపింగ్ చేసేటప్పుడు కానీ అది కానీ అసలు వాళ్ళు ఏం ఫీల్ అవ్వరా అప్పుడు? అంటే వింటర్లో you feel because chaliki when I remove their clothes they'll feel that chill. We have heaters in place, everything, so avvakudu. But generally a wave of cold air or anything they will wake up. And then ఇన్ని ఫోటోషూట్స్ చేసి ఉంటారు కదా, అంటే చాలా డెలికేట్గా ఉంటారు బేబీస్ అంటే. మెడలు ఫస్ట్ ఇబ్బంది మెడల్ దగ్గర కదా. ఎక్కడన్నా ఇన్ని సెషన్స్లలో ఏ రోజన్నా అలా ఇబ్బంది వచ్చిన సందర్భం ఏమన్నా? అస్సలు లేదండి. అందుకే ఐ ఆల్వేస్ సే లైక్ అదర్ ఫోటోగ్రాఫర్స్ డోంట్ టేక్ ద అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఎ సేఫ్టీ ట్రైనింగ్ ఇన్ ప్లేస్. అంటే మీకు దట్స్ వై ఐ కన్సల్టెడ్ పీడియాట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ ఆల్సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ సెషన్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ దే ఆర్ వెరీ ఫ్రాజైల్. అసలు మెడా ఫ్రాజైల్, హ్యాండ్స్, లెగ్స్, నడుము అంతా ఫ్రాజైల్, మెయిన్లీ మెడా. So I have to support neck at all the times. When I'm giving the parents also, they are new parents kada, వాళ్ళకి తెలీదు. When I'm posing them also I have to tell them like hold here strongly. మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే
you just call me, we'll stop the session and then you call me. That safety is the first priority when it comes to newborns. First and the last. కానీ రిస్కీలే. Yes, it's always risky, and you అంటే మీకు ప్రోటోకాల్స్ అన్నీ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ దెమ్ ఇన్ ప్లేస్ దెర్ ఇస్ that's not a problem at all. But if you don't know anything and if you're just putting the baby down and clicking, it's very dangerous. That's why it's so difficult and it's so time taking. Pricing kuda alane untundi generally. Many people feel it's little on the higher end, but even the fabrics and the ఎక్స్పెన్సివ్ materials are very expensive, very very expensive. And the main thing which they need to look at is the mottam we take care. Generally if you are in an event, decor person takes care of the decor. Costumes you get them generally. Makeup, hair someone else does, and then you just stand or do things and generally we photograph. Here we take care of everything for the baby. Right from the props to dresses to decor, everything. So there's a lot of work going behind the scenes for babies and newborn, both of them. సో ఏదైనా కూడా ఒక టఫ్ Yeah, it's డిఫరెంట్గానే మీరు మీకున్న హాబీ మీ ప్యాషన్ని passion, yes. ఒక వృత్తిగా కూడా మలుచుకున్నారనుకోవచ్చు. సో ఎలా ఉందండి ఫినాన్షియల్గా కూడా ఓకేనా? Yeah, it's a good profession. Yeah. It's not as good as other industries, maybe like weddings and stuff, but at the end of the day that satisfaction trumps everything else. నేను ఒక న్యూ బోర్న్తో ఒక బేబీతో వర్క్ చేసిన సాటిస్ఫాక్షన్ ఐ మైట్ నాట్ గెట్ ఇట్ వైల్ ఐఎమ్ షూటింగ్ అన్ ఈవెంట్ ఆర్ అ వెడ్డింగ్. అంతకుముందు జాబ్ లాంటిది ఏమైనా చేశారా బీటెక్ అయిపోయిన తర్వాత మీరు? అవునండి, ఐ వర్క్ ఫర్ బాష్. I worked for. ఎందుకు మళ్ళీ క్విట్ అయిపోయారు అక్కడి నుంచి? So yeah, this was what I wanted to do at the end of the day. సో ఏంటి ఫర్దర్గా ఏంటి ఇంకా దీన్ని ఎలా ఎలాబరేట్ చేయబోతున్నారు ఇంకా? I want to get into like elder kids also, families. We do families, but generally whoever comes to us as babies, like newborn, 100 days, tarvata 6th month, tarvata 1 year, tarvata every year they come back for a session, like 2nd year, 3rd year. But we don't as such go and take, if a 3rd year kid's parents come to me, I won't take them because I don't have the bandwidth as of now. So we want to get into that, and I want to get into women glamour, moms especially, mom glamour shots. Like you are beautiful and you look beautiful, and we'll make sure that it comes out that way. They feel confident at the end of the session and they go, it's not only models, it's not your body, nothing, it's you are beautiful and you look glamorous. Because as a mom, I know how we feel after 1 year, 2 years after the babies. So I want them to look beautiful and never have, I wanted to have a closet of clothes for them, like how fashion shoot happens, exactly like that. It's not only for models and actresses and stuff, but everyday woman looks beautiful and glamorous at our సో concept. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా అంటే ఒక మిడిల్ క్లాస్ మదర్కి అలాంటి కోరిక ఉంటే అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ప్రతిదీ కూడా టైం టేకింగ్ పని కాబట్టి ఎక్స్పెన్సివ్ కదా. ఒక వాళ్ళ కోరికలు కూడా తీరాలంటే ఎంత ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుందంటే ఇది కూడా అంటే చాలా లిమిటెడ్గా ఉండొచ్చు నాకు తెలిసి ఇలాంటి ఫోటోగ్రఫీ అనేది. రైట్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అండి, మీరు ఇప్పుడు చూస్తే ఒక నార్మల్ డిజైనర్ డ్రెస్ ఆల్సో విల్ కాస్ట్ ఈక్వలెంట్ టు వాట్ వీఆర్ ఛార్జింగ్ ఫర్ జనరల్ ప్యాకేజ్ జనరల్లీ మీరు ఇఫ్ యూ కంపేర్ థింగ్స్. అండ్ నౌ a middle class women also is affording that kind of thing. It's just a mindset. It's like how you go to a spa or how you go to a beauty parlor, spa, and get yourself, it's not about there is a drastic change in how you look, but the feeling you get when you are doing that. So that we wanted to provide in the session. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ బేబీస్ కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన వెటర్నిటీకి సంబంధించిన కూడా తీయించుకోవాలనుకుంటే ఎలా అప్రోచ్ ఎలా?
దే కెన్ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. manogna.reddy అంటే వస్తుంది. గూగుల్లో మనోజ్ఞా రెడ్డి ఫోటోగ్రఫీ అంటే యుల్ గెట్ అవర్ వెబ్సైట్, యుల్ గెట్ ఫోన్ నంబర్ టు రీచ్ అట్, అండ్ mail us at manognareddyphotography@gmail.com, and yeah, mostly Instagram, mail and phone works better. Hi, this is Punarnavi Bhupalam. Please share, like, and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya, and please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone, Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.